ఎంత రమ్యములు నయావి నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము, ఎంత రమ్యములు నయావి నీ నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము యొక్క సాయంకాల వేళలో మనము ఆయన్ని ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. పిల్లారా, మనము అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో అక్కడ ఒక దర్శనాన్ని గురించి ఉంది. ఎందుకంటే ఆయన దర్శనమిచ్చి రక్షించేవాడని మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం మొదటి నుండి, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపూర్వకుడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా సర్వశక్తిమంతుని యందు భయభక్తులు గలవాడేండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ సర్వశక్తిమంతునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ సర్వశక్తిమంతుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ఎలోహిం ఏమని అడిగాను. అందుకు మెస్సయ్య, క్షమించండి, అందుకు దూత, జాగ్రత్త చదవాలమ్మా, అర్థమైందా? చదువమ్మా. నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను సర్వశక్తిమంతునికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకునుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన తరువాత దూత, చూడండి, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారు భక్తిపరుడుగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపెను. తిరులారా, ఇక్కడ ఇటలీ పటాలమడినటువంటి పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు ఉన్నాడు. కైసరీలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా సర్వశక్తిమంతుని యందు భయభక్తులు గలవాడు ఏంటి తన ప్రజలకు, చూడండి, అంటే ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ కొర్నేలికి ఎందుకు చెప్పడానికంటే ఆయన దర్శనమిచ్చి ఎలా రక్షిస్తాడో అనేది మనం చూస్తున్నాం అనమాట. ఈ కొర్నేలి ఎలాంటి వాడు అని అంటే, పిల్లరా, సర్వశక్తిమంతుని ఎలా భయభక్తులు గలవాడు. భయభక్తులు కలిగిన వాడు తెలిసిపోతాడు. భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాక్యానికి లోబడతాడు. ఆయన మాటకి ఏమవుతాడు చెప్పండి? లోబడతాడు. అందుకని ఆయన వాక్యానికి లోబడి నడుస్తాడు కాబట్టి నీతిమంతుడుగా ఉంటాడు.
అలాగే సమాధానం కలిగి ఉండమన్నప్పుడు సహోదరి సహోదరులతో విరోధంగా ఉండకుండా, వైరంగా ఉండకుండా సమాధానంగా ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ ఆనందంతో అంటే ఆయన బట్టి ఎప్పుడు కూడా ఈ రక్షణను బట్టి, ఈ కాలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ఆనందిస్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉంటాడనమాట. కాబట్టి పిల్లారు ఇక్కడ నేను కొర్నేలి గురించి చెప్తున్నాను. ఎందుకంటే కొర్నేలి సర్వశక్తిమంతుని ఎలా భయభక్తులు కలిగిన వాడు అంటే, అతడు సర్వశక్తిమంతుడు అంటే ఆ భయము కలిగిన వాడు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తుంటారంటే సహజంగా లోకంలో రకరకాల భయాలు ఉంటాయి. కొంతమంది పిల్లంటే భయము, కుక్క అంటే భయము, ఎలకంటే భయము, పంది అంటే భయము, లేకపోతే సింహం అంటే భయము, చీకటి అంటే భయము, లేకపోతే ఆ యొక్క అదిగో లేకపోతే ఆ వీధిలో ఎవరో ఉంటారు వాళ్ళంటే భయము, వీళ్ళంటే భయము. అదిగో ఎందుకంటే సహజంగా మనుషులు క్రూరమైనటువంటి వాటికి భయపడుతుంటారు. క్రూర జంతువులకి ఏమైపోతారు చెప్పండి? భయపడుతుంటారు. తోడేలన్నా ఏం చేస్తాయి చెప్పండి? వాటి జాలి కనికరం ఉండదు, పైన పడి పీకేస్తాయి. తోడేలన్నా, నక్కన్నా, కుక్కలన్నా ఈ పైన పడి పీకేస్తాయి. కాబట్టి ఏం చేస్తాయి వాడికి తెలియదు. అలాంటి వాటికి భయపడతారు. అలాగే అలాంటి మనుషులన్నా కూడా భయపడుతుంటారు మనుషులు. సహజంగా ఈ లోకంలో అలా క్రూరమైన తోడేలు లాంటి మనుషులు ఉంటారు. ఏమండి, వాళ్ళు ఆ విధంగా వాళ్ళంటే భయపడిపోతుంటారు. కానీ కొర్నేలి అలాగ వాళ్ళకి వీళ్ళకి భయపడే కాదు. అలా భయపడే వ్యక్తిని ఇక్కడ రాయలేదు. లేకపోతే ఆ బ్రదర్కో, ఆ సిస్టర్కో, వీళ్ళకో వాళ్ళకో భయపడే వ్యక్తి కాదు. అలాగే అతను కూడా నాకు భయపడాలి, నేను చెప్పినట్టు చేయాలి అనే విధానం కాదు. నేను సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాన్ని చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తి తప్ప, నేను చెప్పినట్టు చేయాలి, నా మాట వినకపోతే నేను మాట్లాడను ఆ టైపు కాదు. నా మాట వినాలని కాదు, కానీ సర్వశక్తిమంతుడి మాట వినాలి. అలాగే మనము కూడా ప్రతి ఒక్కరు సర్వశక్తిమంతుడి మాట వినాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగా ఈ కొర్నేలి సర్వశక్తిమంతునిలా భయభక్తులు కలిగిన వాడు అంటే సర్వశక్తిమంతునికి భయపడేవాడు. అందువల్ల సర్వశక్తిమంతునికి భయపడి ఆయన వాక్యానికి ఎవరైతే లోబడుతుంటారో పాపంకు దూరంగా ఉంటుంది. చూడండి, యోబు ఒకసారి చూడమ్మా, యోబు గ్రంథము 1వ అధ్యాయం నుండి ఒకసారి చదవండి. భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 1 నుండి. యోబు అను ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయండి సర్వశక్తిమంతుడేందు. యథార్థవంతుడండి సర్వశక్తిమంతుడేందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు. చెడు అంటే ఇక్కడ కూడా కొర్నేలి కూడా సర్వశక్తిమంతుని ఎలా భయభక్తులు కలిగిన వాడు అంటే చెడుతనాన్ని విసర్జించేవాడు అని అర్థం. అంటే చెడుతనాలంటే ఒక వ్యభిచారములు కానీ, దొంగతనములు కానీ, కోపము కానీ, కక్షలు కానీ, ద్వేషములు కానీ, దురాలోచనలు కానీ, ఇలాంటివి అన్నీ కూడా ఎందుకంటే దురాలోచనల వల్ల సమాధానం ఉండదు. దురాలోచనలు పెట్టుకున్నారు కూడా మాట్లాడుకోరు, పలుకోరు, సమాధానం ఉండదు అనమాట. ఏదో ఒక దురాలోచన పనిచేస్తాయి వాళ్ళలో. అందువల్ల ఈ దురాలోచనలు చెడు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విసర్జించిన వాడని కొర్నేలి గురించి మనం నేర్చుకోవచ్చు. ఆయన నామనిస్తాడు. ఇది చెడు అంటే దాన్ని విడిచిపెట్టేశాడు. అందుకనే ఇప్పుడు పిల్లారా ఇక్కడ చెడ్డవాడుకే భయపడతారు లోకంలో మనుషులు. ఎందుకంటే చెడ్డవాడు ఏదో ఒకటి చేస్తాడు. రాజు ఉన్నాడు, ఏం చేశాడు చెప్పండి? వాడు తన మాట వినలేదని 3 యూదులు తీసుకొని వెళ్ళి అగ్గిల్లో పడేశాడు. మీకు అర్థమైందా? అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? భయపడతారు. నీవు అంటే భయపడుతున్నారంటే నీలో ఏదో చెడు ఉంది. నీలో పగో, ద్వేషమో, కోపమో, కక్షో, బాబు ఈయన మామూలు మనిషి కదరా బాబు, ఇంతో పెట్టుకున్నావు అనుకోండి మొత్తం రాసి రంపాన్ని పెట్టేస్తాడు, హింసించేస్తాడు, మాట్లాడడం పలకడు, చూడడం మనిషి ఒక కూడా చాలా క్రూరమైన వ్యక్తులు అని భయపడుతున్నారు. చెడు లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని చూస్తే భయపడతారు మనుషులు. ఎందుకంటే వాళ్ళు హాని చేస్తారు కాబట్టి. అలాగే ఆ రాజు కూడా చెడ్డ మనస్సు కలిగిన వాళ్ళు లేకపోతే సాతాను అతనిలో ప్రవేశించి
ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పినప్పుడు ఆ యొక్క ముగ్గురు యూదులు సర్వశక్తిమంతునికి భయపడ్డారు తప్ప చెడ్డ వ్యక్తికి భయపడలేదు. నువ్వు కూడా ఎప్పుడు కూడా నీకు హాని చేస్తారో కీడు చేస్తారో నీ వైపు ఉరువు చూడొచ్చు, లేకపోతే నీతో మాట్లాడుకుని 6 రోజులు 10 రోజులు ఉంటుండొచ్చు. అలాంటి వాళ్ళకు నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడాల్సింది ఆయనకి భయపడి వాక్యాన్ని పాటించాలి. వాళ్ళకి భయపడిన వాక్యాన్ని మీరిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందువల్ల అక్కడ వాళ్ళకి భయపడలేదు. యూదులు వాళ్ళకి అంటే రాజుకి మిగతా జనులందరూ భయపడ్డారు. వాళ్ళు సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగిన వాడు కాదు. రాజు అంటే భయము. ఆ భయం కలిగిన వాడు ఏం చేశాడు చెప్పండి? సర్వశక్తిమంతుని మాట వినకుండా ఆ రాజుగారు ఏం చెప్తే ప్రతి నమస్కారం చేయమంటే చేస్తున్నారు, వెళ్ళమంటే వెళ్తున్నారు, ఉంగమంటే ఉంగుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు, రమ్మంటే వస్తున్నారు, చేయమంటే చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నారన్నమాట. అంటే చెడు. ఆ రాజుగారు ఏ చెడు చెప్తే ఆ చెడు చేస్తున్నారు. కానీ ఇక్కడ సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగిన ఈ కొర్నేలి ఏమండి, కొర్నేలి అక్కడ చెడుతనాన్ని అంతా కూడా విసర్జించాడు. అందుకని చెడ్డ వ్యక్తి అంటే ఎవరైనా భయపడతారు. ఇప్పుడు మెస్సీ అంటే ఆ రోజుల్లో ఎవరికైనా భయం ఉందా? ఏమండి, భయపడి సిలువేస్తారేంటి? పరిశీలకు కానీ సద్దుకాయలకు కానీ లేదు. కాబట్టి పిల్లారా, అందువల్ల బైబిల్లో మనం అలాంటి సందర్భాలు మనం చూస్తుంటాం. మనము దానియేలు కాలంలో కానీ ఆ కాలంలో కూడా చెడ్డతనం ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఆ యొక్క చెడుతనం చేశారు, సింహాలలో పడేశారు. అందువల్ల వాళ్ళు హింసిస్తారంటే బాధ పెట్టేవాళ్ళు అనమాట. చెడ్డవాళ్ళంటే ఎప్పుడు కూడా బాధ పెట్టే స్వభావం ఉన్నది. వాళ్ళు ఏదో విధంగా బాధ పెట్టడం వాళ్ళకి బాగా తెలుసు. ఎవరిని ఎలా బాధ పెట్టాలో, ఎవరిని ఎలా హింసించాలో, ఎవరి హృదయంలో ఎలా బాధ పెట్టాలో, చెడుతనము ద్వారా ఎలా బాధ పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటున్నానంటే బాధ పెట్టేవాడు దయ్యం అన్నాడు బిడ్డ గారు. బాధించేది దయ్యం. వ్యాధి కలుగు చేసి కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, ఏదో విధంగా ఒక బాధ కలుగు చేసేది ఏమిటనండి దయ్యమైనది. కాబట్టి ఆ యొక్క ఈ చివరి కాలంలో మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి ఆ కొర్రేలు ఎలాగైతే చెడుతనాన్ని విసర్జించాడో అలాగే నువ్వు కూడా విసర్జించాలి. అంతేకాదు ఆ కొర్రేలి ఎలా విసర్జించాడో ఆ రోజులో నువ్వు కూడా సర్వశక్తిమంతుడు ఈ లోకం నీకు నాశనం చేయబోతున్నాడు కనుక నువ్వు కూడా సర్వశక్తిమంతుడికి భయపడి చెడుతనాన్ని, చెడ్డ లోకాన్ని, ఎందుకంటే లోకం అంతా చెడిపోయింది, పాడైపోయింది, ఇక ఆయన నాశనం చేయబోతున్నాడు కనుక ఈ యొక్క నీవు భయపడాలి. దేని భయపడాలి చెప్పండి? సర్వశక్తిమంతుడికి భయపడాలి. ఆ భయపడే వ్యక్తి మంచి చేస్తాడు, సమాధానంగా ఉంటుంటాడు, ప్రేమగా ఉంటుంటాడు, జాలిగా ఉంటుంటాడు, క్షమిస్తుంటాడు, క్షమించి ఆ యొక్క ఏకంగా ఉంటుంటారు అన్నమాట, ఐక్యముగా. అందుకనే ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము. ఆ విధంగా ఒకరొకరు క్షమించుకుంటూ ఆ విధంగా ముందుకు వెళుతూ ఉంటారు, ఆయన నమ్మునిస్తారు. అది మంచి మనసు. అంటే సర్వశక్తిమంతుల భయభక్తులు వ్యక్తి ఆ విధంగా ఉంటాడు అన్నమాట. సర్వశక్తిమంతుని ఎలా భయభక్తులు లేని వ్యక్తి చెడుతనం చేస్తాడు. అందువల్ల ఇతను సర్వశక్తిమంతుడు భయం లేదురా, ఏదైనా చేస్తారా అని అనుకుంటాం అనమాట. వాళ్ళని చూసి వాడు భక్తిపరుడే, అందుకే భక్తిపరుడే కానీ ఏదో ప్రార్థన చేసుకుంటాడు కానీ సర్వశక్తిమంతుడు భయం లేదు, కీడు చేస్తారా, ఇతను కొడతారా, అంత భయంగా ఉంటుంటారు అన్నమాట లోకంలో మనుషులు. కాబట్టి పిల్లారా, మనము ఈ చివరి సమయంలో మనం సర్వశక్తిమంతుని ఎడల అంటే ఆయన వాక్యానికి మనం భయపడి, సర్వశక్తిమంతుని ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉన్నది కనుక భయపడి ఈ లోకం మీద నీ యొక్క హృదయాన్ని, లేకపోతే లోకం మీద నువ్వు మనసు పెట్టకుండా ఆయన మీద మనసు పెట్టిండు, అలా ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ కొర్నేలి అతడు ఆయన సర్వశక్తిమంతుని మీద మనసు పెట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ కూడా కొర్నేలి మనసు ఆయన మీదే ఉండేది అనమాట. ఇక అర్థమైందా? ఎల్లప్పుడు కూడా కొర్నేలి మనసు ఎక్కడుండేది చెప్పండి? ఆయన మీదే ఉండేది. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతునికి భయపడి చెడుతనం విసర్జించడమే కాకుండా ఆ చెడ్డ వాటి మీద, చెడ్డ లోకం మీద మనసు పెట్టకుండా
ఇంకెల్లప్పుడు కూడా సర్వశక్తిమంతుని మీద మనసు పెట్టి ప్రార్థిస్తూ ఉండేవాడు అనమాట. అందుకనే సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, అంటే మనసు ఎక్కడెక్కడో పెట్టి ప్రార్థన చేస్తారా? చేయరు. ఎల్లప్పుడూ ప్రార్థన అంటే అతడు ఎక్కడున్నా, ఎందుకంటే అందుతో అతడు ఇటలీ పటాలంలో శతాధిపతి. దశ అంటే 10, శత అంటే 100. నీకు అర్థమైందా? ఆ పటాలం మీద శతాధిపతిగా ఉన్నాడు, 100 మంది మీద. కొర్నేలేని భక్తిపరుడు చూడు, అంతమంది మీద అతడు ఇది కలిగి ఉండి కూడా నువ్వేమంటావు అంటే నాకు ఆ సమయం లేదు, ఈ సమయం లేదు. ఏమండి, ఆయన శతాధిపతి, ఒక అధిపతి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అంట. ఎల్లప్పుడూ అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఆ మనసు ఆయన మీద పెట్టి స్తుతించడం మాత్రం మానేవాడు కాదు. అర్థమైందా? అతను కూడా ఒక అధికారే, ఒక ఆఫీసరే. అతను మరి ఖాళీగా ఉండే వ్యక్తి ఏం కాదు, ఏదో పని ఉంటుంది. అయినప్పటికీ కూడా అతడు చెడుతనాన్ని విసర్జించంటే ఎవరికి కూడా ఏ చెడుతనం చేయకుండా, ఎవరికి కూడా ఏ హాని చేయకుండా. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి, నీ ప్రేమ అనేది ఎదుటి వారికి మేలు చేస్తుంది, బాధ పెడతాం, ఆనందాన్ని ఇస్తానమాట ప్రేమ. అందుకని సాతాను ఏం చేస్తాడంటే బాధ పెడతాడు, దయ్యం బాధ పెడతాయి. పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి, మనకు ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అతడు అంత ఆఫీసర్ అయ్యిండు కూడా, బిజీగా ఉంటూ కూడా ఎల్లప్పుడూ కూడా సర్వశక్తిమంతునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా ఉంది బైబిల్లో. ఏదో గంట తీరినప్పుడు, పని అయిపోయాకో, పనికి వెళ్ళి వచ్చాకో, ఏమండి, లేకపోతే ఆ పని అంతా చేసుకున్నాకో, కుదిరినప్పుడు తీరినప్పుడు చేసుకుంటున్నాడు లేదు. లేకపోతే నోట్స్ రాసుకోవడం అయిపోయిన తర్వాత, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళబోయే ముందో, ఏమండి, లేకపోతే పనిలోకి వెళ్ళబోయే ముందో ప్రార్థన చేసుకొని మరలా ఇక ప్రార్థన లేకుండా ఇలాగూ లేడు. అతడు పనిలోకి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయన నామనిస్తాను. నేను ఏదో గొప్పలకి మీ మెప్పు కోసం చెప్పడం లేదు, కానీ నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో చదువుకుంటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిని. అలాగే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిని. నాకు అది అలవాటు. మరి నీకు అది వీలవుతుందో లేదో, ఎందుకంటే నాకు కుదరదు, పాస్టర్ గారు అలా చెప్తుంటారు, కానీ నాకు ఎలా వీలైద్ది, ఈ పాస్టర్ గారు మా నెత్తి మీద బండం పెడుతున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోమని, అది ఎలా కుదురుద్ది ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ అది సాధ్యమవుతుంది, ఆయన నమ్మనిస్తారు. కొర్నేలికి సాధ్యమైతే నీకు సాధ్యమవుదా? అందువల్ల ఆయన వాక్యమును మనము భారం అనుకోకూడదు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటే ఏంది, మనకు ఒక పనిష్మెంట్ వేస్తున్నాడు ఈయన. వాక్యం అంటే ఏదో శిక్ష అనుకోకండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా ప్రార్థన అంటే మనస్సు ఆయన మీద ఉంచి ఆయన్ని స్తుతిస్తూ, కనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఉంటారు. వాళ్ళే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు. కాబట్టి పిల్లారా, అంతేకాదు అతడు ఏం చేసేవాడనంటే, పిల్లారా, ప్రజలకు బహు ధర్మము చేసేవాడని కూడా ఉంది. ప్రజలకు ఏం చేసేవాడని చెప్పండి? ప్రజలకి ధర్మం చేసేవాడు. అంటే ఎవరైనా ఏ అవసరాల్లో అయినా ఉంటే, ఏ ఇబ్బందుల్లో అయినా ఉంటే అతను ఏం చేసేవాడు? ధర్మం చేస్తూ ఉండేవాడు, ఇస్తూ ఉండేవాడు. అలాగే ఏదైనా సమాజంలో మందిరములు ఏమైనా అవసరమైనా, మందిరానికి ఏమైనా అవసరమైనా, ఆలయములో ఏమైనా అవసరమైనా, సోదరికి ఏదైనా అవసరమైనా అతడు ఆ ధర్మము చేయడానికి ముందుండేటువంటి వ్యక్తి అన్నమాట. ముందుండేవాడు, ముందుండి ధర్మకార్యాలు జనులకు చేస్తూ ఉండేవాడు. జనులకి మరి నువ్వు మందిరంలో చేసావనుకోండి, జనులు చేసినట్టే. ఇప్పుడు ఉదాహరణకి మెట్ల మీద వర్షం పడతా ఉంది, నువ్వు పైకి వెళ్ళాలంటే తడుచుకుంటే వెళుతున్నావు. కానీ ఇక్కడ ఏదైనా మనం ఏర్పాటు చేస్తే బాగుండు, నీకు నిజంగా అలా ఆలోచించేవాడు అన్నమాట. తడుచుకుంటా వెళ్ళిపోతాం కానీ ఆలోచించాం చాలామంది. నీకు అర్థమైందా? అలాగే ఇంకోటి ఏదన్నా ఉందనుకో, కుళాయిలు ఏదన్నా లేదనుకోండి, నీళ్ళు లేవనుకోండి, ఎలాగా ఆలోచించం మనం, మనకి ఎందుకులే అన్నట్టు ఉంటాం సహజంగా లోకంలో మనుషులు. కానీ కొర్నేలి అలా కాదు. అతడు ఇదిగో దీనికి ఏం చేస్తే బాగుంటుంది, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, అయ్యో ప్రజలు తడిచిపోతున్నారు,
జనులు తడిచిపోతున్నారు, జనులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో ఇక్కడ బాత్రూమ్ లేదు, కడితే బాగుండదా? ఏమంటే మీకు అర్థమైందా? అది చేయదు ఇది చేయదు అని ఉండదు. లేకపోతే ఇంకా మనం ఏం చేస్తే బాగుండదు. అలాగూ అతడు ఆలోచించి ఆ ధర్మ కార్యాలు చేసేవాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకే సరిపోవట్లేదు, అవన్నీ ఎక్కడ చేయడం కుదిరిద్ది? నేనే మా వాళ్ళకి, మా పిల్లలకి ఏమండి అవి కొనాలి, ఇవి కొనాలా, అవి చేయాలి, ఇవి చేయాలా, అక్కడ ఎంత కట్టాలి, ఇక్కడ ఎంత కట్టాలా, బోల్డ్ ఉంది నాకు, నేను బోల్డ్ అప్పులు చేసాను, ఈఎంఐలు కట్టాలా, ఇవి కట్టాలి, ఇవి కట్టాలి అని చాలామంది వాళ్ళు స్వార్థంగా ఆలోచించుకుంటారంటే తమ గురించి తాము ఆలోచించుకున్న వాళ్ళే స్వార్థపరులు అంటారన్నమాట. ఇక్కడ కొర్నేలి అలా కాదు. తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ ఫీజుల గురించి, వాళ్ళకి ఎంత ఖర్చు పెడదాం, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళ బడుల గురించి, వాళ్ళ సెల్ ఫోన్ల గురించి ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప ప్రజల గురించి ఆలోచించరు. మీలో లేరని నేను అంటలేదు. అలా ఆలోచించే వాళ్ళు ఏమండి కొర్నేలిలాగా ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించుకుంటారంటే శారీరక ప్రేమ వాళ్ళకి, ఆత్మ సంబంధం ప్రేమ తక్కువ వాళ్ళకి. శారీరక ప్రేమ కలిగిన వాళ్ళు ఏంటంటే శారీరకంగా, శరీర సంబంధంగా వాళ్ళ భర్త, భార్య, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అత్తలు, మామలు, బావులు, బామర్దులు, వీళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? శరీర సంబంధమైన బంధువులు అంటారు. ఆత్మ సంబంధమైన వాళ్ళు అంటే ఎవరు చెప్పండి? ఆయన నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన వారు అంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వారి గురించి ఆలోచించకుండా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. అమ్మా నువ్వు సహోదరికి ఏం చేసావంటే ఏముండదు. అది నీ పిల్లలకి ఏం చేసావు అమ్మ అంటే, ఇదిగో నెట్లో ఈ బట్టలు బుక్ చేశా, ఇదిగో మా వాడికి ఈ సెల్ కొన్నా, లేకపోతే ఈ బండి కొన్నా, లేకపోతే నెలకింత ఫీజు కడుతున్నా, మా వాడికి అది చేసి. వాళ్ళ దగ్గర వాళ్ళ శరీరానికి మాత్రం చేసిన బోల్డ్ ఉంటాయి, వాళ్ళ శరీర సంబంధంగా వాళ్ళ కుటుంబానికి చేసుకుని బోల్డ్ ఉంటాయి. కానీ ఆయన సమాజం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేసినవి ఒకటో రెండో లేకపోతే అసలు కనపడకపోవచ్చు. అలా ఉంటుంటాయి అన్నమాట. కొర్నేలి అలా కాదు. ఇక్కడ తన ప్రజలు, తన కుటుంబం కోసం అని చెప్పలేదు. ఇక్కడ తన యొక్క కుటుంబం కోసము అంటే చేసుకోవద్దని నేను అంటలేదు. మొట్టమొదటి సర్వశక్తిమంతుడు, తర్వాతే నీ కుటుంబం, తర్వాతే నువ్వు. మొదట ఆయనకి సంబంధించేది ఉంటే, ఆయన చేయాల్సి ఉంటే ముందు అదే చేయాలి. తర్వాత నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు, తర్వాత నీ గురించి ఆలోచించు. కానీ వీళ్ళు అలా కాదు. ముందు వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించుకుంటారు, తర్వాత వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, తర్వాత ఉంటే అప్పుడు సర్వశక్తిమంతుడి గురించి చూద్దాంలే, అప్పుడు సమాజంలో వాళ్ళ గురించి చూద్దాంలే, అప్పుడు చేద్దామనేటువంటి వెనక పెడతారన్నమాట సర్వశక్తిమంతుడిని. ముందు వాళ్ళ కుటుంబాన్ని పెట్టుకుంటారు అన్నమాట చాలామంది. అందుకని వీళ్ళు కొర్నేలి లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. అందుకని కొర్నేలి అక్కడ జనులకు అక్కడ ధర్మ కార్యాలు చేసేవాడని. హల్లెలూయా. అంటే బహుధర్మము చేయొచ్చు అన్నది. బహుగా ఎక్కువగా ధర్మాలు చేస్తూ ఉండేవాడు. కాబట్టి పిల్లారా చూడండి, అప్పుడు లేకపోతే పగలు ఇంచుమించు 3 గంటల వేళ సర్వశక్తిమంతుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతను కనబడిను. ఎప్పుడైతే అలాంటి మంచి మనసు, మంచి వ్యక్తి, అందుకనే అతడు అలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. అతడు సర్వశక్తిమంతులు, భయభక్తులు కలిగిన వాడురా, చెడుతనాన్ని విసర్జించి అందరితో ప్రేమగా ఉంటాడురా, దేశంతో ఉండడురా, దురాలోచనతో ఉండడురా, మంచిగా ఉంటాడురా, సమాధానాన్ని వెతుకుతాడురా. ఏమండి? సమాధానాన్ని వెతుకుతాడురా. ఏమండి? తర్వాత అతడు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడురా. అతని మనసు ఎప్పుడు కూడా ఆయన మీద ఉంటుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ధర్మ కార్యాలు చేస్తూ అలాంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అతను. హల్లెలూయా. కానీ చాలా మందికి అలాంటి సాక్ష్యం ఉండదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు చక్కగా లోకంలో బాగా సంపాదించుకున్నారా, వాళ్ళు మంచి బండ్లు కొనుక్కున్నారా, వాళ్ళకి చక్కగా ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఏ లోటు లేకుండా
లోకంలో వాళ్ళని చూసి వాళ్ళ ఇళ్ళలో ఏమన్నాయో అన్నీ సమకూర్చుకున్నారా ఏమండి? లేకపోతే వాళ్ళ పిల్లల్ని మంచి మంచి కాలేజీలో చదివించి లక్షలు పోసి లేకపోతే వేలు పోసి బ్రహ్మాండంగా చదివించారా? వాళ్ళు ఇప్పుడు మంచి ఉద్యోగాలు. ఇలాంటి సాక్ష్యం మీకు అర్థమైందా? అది లోకంలో అన్యులకు కూడా ఉండదు. అది అన్యులకున్న సాక్ష్యం నీకున్న సాక్ష్యం ఒకటే, లోకస్తులకున్న సాక్ష్యం నీకున్న సాక్ష్యము ఒకటే. కొర్నేలి సాక్ష్యం అలా కాదు. అది జనులకు చేశాడని ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన నామరిస్తున్నారు. అందుకనే అలాంటి వ్యక్తి కాబట్టే అవన్నీ కూడా చూడండి. అక్కడ దూత ఏం చెప్తున్నాడు? సర్వశక్తిమంతుని దూత కొర్నేలి యొద్దకి, అంటే సర్వశక్తిమంతుడు అవన్నీ చూసి అతడు యొక్క భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించడం కానీ, అలాగే ధర్మ కార్యములు చేయడం కానీ, ఆ తర్వాత ప్రార్థన కానీ అన్నీ ఆయన సన్నిధి చేరాయి. అందుకని నువ్వు ధర్మ కార్యాలు చేసేటప్పుడు కూడా అందరు చూడాలని, ఇదిగో అందరు కనబడాలని, ఉపవాసం ఉన్నప్పుడు ముఖం వికారం చేసుకోవడం, ధర్మకార్యాలు చేసేటప్పుడు నువ్వు చేసేది కుడి చేతులు చేతి ఎడమ చేయకూడదు తెలియదు, అలా చేయాలి ఆ ధర్మ కార్యాలు. కానీ చాలామంది ఏం చేస్తారు చెప్పండి? కనబడాలా, నేను ఇచ్చానని అందరికి తెలియాలా, చూడాలా అని చేస్తుంటారు. అది కాదు. ఆ ధర్మకార్యాలు చేసేటప్పుడు ఏమన్నా చెప్పండి? ఏమండి? పరమందు లేకపోతే రహస్యమందు ఉన్నటువంటి ఆ తండ్రి చూస్తున్నాడు అని ఆయన దృష్టిలో పెట్టుకొని చేసేదే. మనుషుల దృష్టిలో పెట్టుకొని మనుషుల చేత మెప్పు పొందాలని, మనుషులు బాగా చేస్తున్నారా అని అనిపించుకోవాలని ప్రార్థన చేసినా, ధర్మకార్యాలు చేసినా, ఏమి చేసినా సన్నిధికి వెళ్ళాం. చూడండి మీరు ఒకసారి మత్తయి సువార్త ఒకసారి మనం చదువుకుందాం. వీటిని గురించి అక్కడ ఉందన్నమాట. అందువల్ల కొర్నేలి మనుషులకు కనబడాలని కాకుండా ఆ చేసినవన్నీ కూడా సర్వశక్తిమంతుని సన్నిధికి చేరితే చాలంటే సర్వశక్తిమంతుడు చూస్తే చాలు అన్నట్టుగా. ఉన్నమ్మా ఒకసారి 6వ అధ్యాయం మొదటి నుండి చదువు. నువ్వు పక్కన తీసావు, మంచిదే, వెరీ గుడ్. మనుష్యులకు కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడాలని, ఇదిగో నేను ఇది చేశాను అందరూ తెలియాలి, ఇది సిస్టర్ చేసిందని తెలియకూడదు, ఇది బ్రదర్ చేసిందని తెలియకూడదు, నేను చేశానని పేరు రావాలి, మనుషులకు కనబడాలి, విశ్వాసులందరూ చూడాలి, లేకపోతే మా వీధిలో వాళ్ళందరూ చూడాలి. ఈ మనుషులకు కనబడవాళ్ళని చేసే వాళ్ళందరూ కూడా వేషధారులు అనమాట. నీకు ప్రతిఫలం ఉండదు. నువ్వు ఇంతకాలం మనుషులకు కనబడాలి చేసిందంతా వృధే. చూడండి, చాలామంది అలాగే చెప్పాలని కూడా అనుకుంటారు. మీరు ఇప్పుడు ఉదాహరణకి ఎవరో రోగిగా ఉండారనుకోండి, మీరు అవసరమైతే పలకరించాలనుకోని వెళ్ళారనుకోండి, మీరేం చేస్తారంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేశారనుకోండి అందరికి చెప్పుకుంటారు. నువ్వు వెళ్ళి చేసేది అందరికి చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళి రహస్యంగా కలిసి రోగిగా ఉండారు ఎవరైనా ఉండారు, వాళ్ళకి నువ్వు చేసింది సర్వశక్తిమంతుడు చూస్తే చాలు అన్నట్టుగా చేస్తే చాలు. నీకు అర్థమైందా? ఆయన చూస్తాడన్నది చేస్తే చాలు, అంతేగాని నేను అక్కడికి వెళ్తున్నాను, ఏమండి అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఇది అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను చెప్పుకోకూడదు. ఇచ్చేటప్పుడు ఏం చేయకూడదు చెప్పండి? బోరు రుద్దుకుంటారట. అందుకని ఇక్కడ చూడండి 2వ వచనం నుండి చూడండి అమ్మా. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు మనుషులకు కనబడాలని, మనుషులకు తెలియాలని అని, వాళ్ళకి తెలియాలని, వాళ్ళు చూడాలని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేసావనుకోండి అవ్వదు. వెళ్తావు, ఎవరు రోగులుగా ఉంటారు, ఇవ్వాలనుకుంటావు, వెళ్ళు ఇవ్వు, వాడి పరిస్థితి చూసావనుకోండి, తర్వాత సహోదరుడికి చెప్పాలి, సహోదరుడికి బాగోలేదు మీరు ప్రార్థన చేయండి. అది మంచి మనసు అనమాట. అది మనసులో పెట్టుకొని చాలామంది చెప్పరు. అంటే మరి అతడు అలాగే రోగిగా ఉండాలనుకుంటారు, ఏమో తెలియదు మనకి, కొంతమంది చెప్పరు. కానీ మనం చెప్పాలి, సహోదరుడి దగ్గరికి వెళ్ళొచ్చాను, నేను అది ఇచ్చానని మన మనుషులు కనబరుచుకోకుండానే ఇదిగో ప్రార్థన చేయండి సహోదరుడి గురించి. అది చాలా బలహీనత ఉండాలి, సహోదరి చాలా బలహీనతంగా ఉంది,
అది ఆ విధంగా ప్రార్థన చేయమని చెప్పడం తప్పేం కాదు. కానీ నువ్వు చేసేటువంటివి ఏవైనా కానీ ఆయన చూస్తున్నారు అన్నట్టుగా. ఇక్కడ కొర్నేలు అలాగే చేసేవాడు, అందుకని ఆయన సన్నిధికి వెళ్ళింది. అది మనుషులకు కనబడాలని చేశాడు అనుకోండి, వెళ్దాం. అర్థమైందా? మీరు కొన్నిసార్లు మీరు ఎవరో ఏ సహోదరుడో సహోదరికి బాగోలేదు, మీరేదో ఎవరికి తెలియకుండా సాయం చేశారనుకోండి, నేను కూడా అలా చేయాలనుకోవాలి తప్ప నాకు చెప్పకుండా చేస్తారా అని వాళ్ళ మీద ముఖం పెట్టేసుకోకూడదు. అలాగే చేయాలి కదా, మనకు తెలియకుండానే చేయాలి కదా అనుకోవాలి తప్ప. లేఖనాలు తెలియక, వాక్యం తెలియక కొంతమంది ముఖం ఎత్తి పట్టుకుంటారు. అదిగో ఆ సహోదరికి బాగలేకపోతే ఇదిగో కనీసం నేను ఇలాగ ఇచ్చానని కూడా కనీసం చెప్పలేదు, చెప్పాలి కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక్కడ ఏముంది బైబిల్లో? హల్లెలూయా. రహస్యమందు చూస్తున్నట్టు నీ తండ్రి చూసులాగునా ఏదైనా చేసినా. చూడండి తర్వాత చదువు మీకు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల ఘనత పొందాలని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నామమిస్తాడు. హల్లెలూయా. అందుకని చాలామంది ధర్మకార్యాలు చేసేటప్పుడు మీటింగ్ పెట్టి, ఫ్లెక్స్ పెట్టి, కొంతమందిని పిలిచి ఇదిగో నేను చేస్తున్నాను చూడండి. మనుషులు ఇది ఏం చేస్తారు? మనుషులు కనబడాలని చేస్తారు. అర్థమైందే మీకు? 10 మందిని తీసుకొని వెళ్ళి మీటింగ్ పెట్టి ఏం చేస్తారు చెప్పండి? అవునా? ఇక్కడ వరదలు వచ్చినాయి మొన్న, ఏం చేస్తారు చెప్పండి? ఇదిగో మేము ఇచ్చాము చూడండి, ఏం చేసాము చూడండి, వీళ్ళకి పంచాము చూడండి అని యూట్యూబ్లో పెడుతున్నాను. అదే ఎందుకంటే మనుషులకి అవి చూసి ఇంకా ఎక్కువ ధర్మం చేస్తారు, మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని, డబ్బులు ఆశించి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? రహస్యమందు ఆయన చూస్తే చాలు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. మనుషుల దగ్గర ప్రతిఫలాన్ని ఆశించేవాడు అలాంటి పనులు చేస్తుంటాడు. మనం చేస్తున్నా, అయ్యో పాస్టర్ గారు చాలా వరదల్లో వాళ్ళకి చాలా సాయం చేస్తున్నాడు రా, మనం కూడా చేతి బాగుంటుందిరా. అర్థమైందా? అలాగా వాళ్ళందరూ కూడా కనబడాలా, వాళ్ళు మనకు ఏదైనా అలాగ అనుకుని మనుషులను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఎవరైనా ప్రేరేపించబడి ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు అని వర్తమానం కూడా చెప్పొచ్చు, కాదట్లేదు. ఆయన నామరిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు చేసేవాళ్ళు ఎలా చేయాలి చెప్పండి? ఆయన కనబడేలాగా చేయాలి. ఆయన రహస్యమందు చూస్తున్న నా తండ్రి చూస్తున్నాడా లేదా, ఆయన చూస్తే చాలు అన్నట్టుగా అప్పుడు ప్రేరేపించబడిన వారు చేస్తారు. కాబట్టి పిల్లారా చూడండి, అందువల్ల కొర్నేలి ఆ ధర్మ కార్యాలు చేసేటప్పుడు అందుకే మనుషులు కనబడవాలని వారి ఎదుట నీతి కార్యాలు చేసేవాడు కాదు. మనుషులు కనబడాలని చేస్తున్నారు మంచి కార్యాలు, నీతి కార్యాలు. ధర్మం చేయడం కూడా నీతి కార్యమే, కానీ మనుషులు కనబడవాలని చేసేవాడు కాదు కొర్నేలి. మనుషులు కనబడాలని, మనుషులు తను చేసే నీతి కార్యాలు చూడాలని, ఇదిగో నేను చేస్తున్నాను చూడండి అన్నట్టుగా కొర్నేలి చేసేవాడు కాదు. రహస్యమందున నా తండ్రి ఆయన సర్వశక్తిమంతుడు చూస్తే చాలు. ఏమండి? చూచు నీ తండ్రి నీకు ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన అని చెప్పి ఆయన దృష్టిలో పెట్టుకొని చేసేవాడు. అర్థమైందా? ఆయన ఆయనే చూడాలి తప్ప మనుషులు చూస్తే ఎంత చూడకపోతే ఎంత అన్నట్లుగా ఆయన దృష్టిలో పెట్టుకొని మనుషులు కనబడాలని. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు కూడా కొర్నేలి ఎలా ప్రార్థన చేసేవాడు మనం చూద్దాం. వేషధారుల వల్ల ఉండొద్దు, మనుషులు కనబడాలని సమాజ మందిరములోను వీధులలో మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము.
అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినబడునని వారు తలంచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయన నామనిస్తారు. మీరు అడగ మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో తెలుసు. కాబట్టి ఆయన మీద మనసు పెట్టి ప్రార్థన చేయాలి తప్ప అందరు కనబడాలా, అయ్యో చెత్త మంచి ప్రార్థనా పరుడినా, చాలా భక్తి పరుడా, ఎప్పుడు స్తోత్రం స్తోత్రం అంటుంటాడినా అంటే నువ్వు మనసు ఆయన మీద పెట్టి చెప్తే పర్లేదు. కానీ మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో కనుక హల్లెలూయా అంటున్నారు కొంతమంది. అప్పటిదాకా సైలెంట్గా ఉంటారు. జనం దగ్గరికి వచ్చేసరికి హల్లెలూయా అంటే ఏంది? సర్వశక్తిమంతుడు స్తుతిస్తున్నారు, ఎప్పుడు స్తుతిస్తాడు ఈయన అని జనులు అనుకోవాలని, జనుల మెప్పు కోసం, పేరు కోసం, మనుషుల్ని చూడాలని, అందుకనే ఇక్కడ అన్నాడు మనుషులు ఘనత పొందాలని. అర్థమైందా? ఇలాగ చేసేవాళ్ళు ఉంటారు. ప్రార్థనలు కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, చాలా బాగా ప్రార్థన చేశారు, నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను అని అనుకోవాలని ఏదేదో 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 అప్పు చెప్పేయడం, ఏదేదో చేస్తుంటారు. సిస్టర్ చాలా బాగా ప్రార్థన చేస్తుందిరా, బ్రదర్ బాగా ప్రార్థన అనుకోవాలని. నువ్వు మనుషులు అనుకోవాలనే దృష్టితో, మనుషుల దృష్టిలో పెట్టుకొని చేసేవాడు ఆ ప్రార్థన వేస్ట్. ఏమి ప్రతిఫలం వెళ్దా పైకి, ఏమి వెళ్దాం. ఆయన దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రార్థనే, నా ప్రార్థన ఆయన వినాలి అని ఆయన నీ మనసు ఆయన మీద పెట్టి చేసుకునేటువంటి ప్రార్థనే ఆయన సరి చేరుతుంది. కాబట్టి కొర్నేలి ప్రార్థించినప్పుడు ఆ విధంగా ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే 6వ అధ్యాయంలోనే కొర్నేలి గురించి ఉంది. కొర్నేలి ఎలాగ భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడో, ధర్మకార్యాలు చేశాడో, ప్రార్థన చేశాడు. ఈ చెడుతనాన్ని గురించి చూడాలంటే పిల్లారా మీరు చూడండి 21వ వచనం నుండి మీకు కొర్నేలి విడిచిపెట్టిన ఏంటో మీకు అర్థమవుతాయి. ఎలాగ చెడుతానని, ఏ చెడుతానని వదిలిపెట్టాడు. 21వ వచనం నుండి చూడమ్మా. 5వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంది. క్షమించండి 6వ అధ్యాయం అన్నాను. 5-6 అధ్యాయాలు కొర్నేలి గురించి. 21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోగునగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహిని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే సహోదరు పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని వదిలేశాడు కొర్నేలి. ఏ చెడుతనము? నరహత్య చేయడం కానీ, సహోదరుని వ్యర్థుడా అనడం కానీ, లేకపోతే సహోదరుల మీద కోపం పెట్టుకోవడం కానీ. మీకు అర్థమైందా? అలాంటివి ఎంత పాపమో తెలుసుకొని ఆ చెడుతనాన్ని వదిలిపెట్టేసి సహోదరుల మీద ప్రేమతో ఉండేవాడు. సహోదరులతో ప్రేమతో ఉండేవాడు. ఆ చెడుతనాన్ని, ఆ యొక్క చెడుతనాన్ని వ్యర్థుడా అనడం కానీ, కోపడడం కానీ, ఏమండి ఇలా నరహత్య అనేటువంటి దాన్ని కానీ వదిలేశాడు అతను. చెడు ఆ చెడు సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగి ఈ చెడుతనాన్ని విసర్జించాడు. తర్వాత చూడండి, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటినే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పిము. నీ ప్రతివాదితో నీవు త్రావులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడబడి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెళ్ళిపోయి రానేరమని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ కొర్నేలి
నరహత్య అనేది చేయకూడదు అనేటువంటి ఆ చెడుతనాన్ని, నరహత్య అనేటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే అది పాత నిబంధన ప్రకారం ఏదేం చెప్పండి, నరహత్య చేయడం అనేది పాపం. అలాగే తన సహోదరు మీద కోప్పడువాడు, నిర్నిమిత్తముగా కోప్పడువాడు ఆ కోపం మానేశాడు. అతను గొర్రెని కోపం అనేటువంటి చెడుతనాన్ని వదిలేసి ఓర్పు సహనము కలిగి ఉన్నాడు. ఓర్పు సహనం, అదే భక్తి కలిగిన భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి, కోపడం విసర్జించి సహనము. అంతేకాకుండా ఒకవేళ సహోదరుని విషయంలో ఏదైనా కానీ ఒక పొరపాటు అనిపించింది, లేకపోతే ఒక తప్పు అనిపించింది అనుకోండి, వెంటనే అతడు ప్రార్థన మానేసి ఇంటి దగ్గర ఉండవని కాదు, ప్రార్థన ఆపి తన సహోదరుడితో సమాధానపడేవాడు. రాయినా మనిస్తాం అంటే ఎవరినైనా నిష్కారణంగా ఏదైనా అన్నా కానీ, లేకపోతే ఎవరి మీద అయినా కానీ ముఖం కోపం పెట్టుకొని అలా తిప్పుకున్నా కానీ, లేకపోతే ఆ కోపంలో ఏదో ఒకటి అన్నా కానీ అతడు అవి అలాగా తప్పులు హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసేవాడు కాదు. వెంటనే వెళ్ళి సమాధానపడి అప్పుడు వచ్చి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే నీ సహోదరుని నిష్కారణంగా నువ్వు ఎద్దుడా అని అన్నా కానీ, కోప్పడినా కానీ, మీకు అర్థమవుతుందండి, ద్రోహి అని చెప్పినా కానీ నరకాగ్నిలో నవ్వుతాడంట. ద్రోహం చేసేవరా అని అన్నా కానీ ఏమవుతాడు చెప్పండి. అలాగ సహోదరుల్ని ఎక్కడైనా ఏమని అన్నారనుకోండి, ఎక్కడైనా ద్వేషించాడేమనుకోండి, ఎక్కడైనా దురాలోచన పెట్టుకొని దూరంగా ఉన్నాడు అనుకోండి, ఏమండి దూరంగా ఉన్నారనుకోండి, వెళ్ళి సమాధానపడు. ఇక్కడదే ఉంది, సమాధానపడుము, నీ అర్పణను వదిలిపెట్టి వెళ్ళి సమాధానపడుము. ఆ విధంగా సర్వశక్తిమంతుని భయభక్తులు కలిగి ఆ విధంగా సమాధానపడేవాడు. వెళ్ళి అప్పుడొచ్చి అర్పించేవాడు, అప్పుడొచ్చి ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే సహోదరుడికి విరోధంగా ఉండి సమాధానం లేకుండా ప్రార్థన చేసి వెళ్దాం. సహోదరుడికి విరోధంగా ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన వెళ్ళదు. అది కొర్నేలికి తెలుసు. అందుకనే చాలామంది విరోధంగా ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళతో అనుకుంటారు వాళ్ళ ప్రార్థన, అది భ్రమంతే, అది మోసపోతాం అంతే. అందువల్ల కొర్నేలి చెడుతనాన్ని విసర్జించిన వాడంటే ఆ యొక్క సహోదరుల పట్ల విరోధం, కోపం కానీ, ద్వేషము కానీ, ద్రోహి లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, సహోదరులకు విరోధమైనది ఏదైనా ఉన్నట్లయితే అలాంటివి విడిచిపెట్టేసేవాడు. ఏమైనా తనలో సహోదరుని ఏదైనా అన్నట్టుగా కనుక ఏదైనా కీడు చేసినట్టుగా కానీ, హాని చేసినట్టు కానీ, ఏదైనా బాధ పెట్టినట్టుగా కానీ, ఇదిగో సహోదరుడు నా విషయంలో ఇలా బాధపడ్డాడేమని అనిపించినా కానీ, అంటే నా వల్ల ఏమైనా బాధపడ్డాడు తనకు అనిపిస్తే, నా మాటల వల్ల అతను బాధపడ్డాడు రా, నా ప్రవర్తన వల్ల అతను నువ్వు అనకపోయినా ఈ ప్రవర్తన సరిగా లేకపోవచ్చు. అర్థమైందా? ఎవరో సహోదరు ఉంటారు, ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఎవడో ఇలా సహోదరి ఉండాలనుకోండి. ఆ సహోదరి ఉన్నప్పుడు సహోదరితో ఆప్యాయంగా ప్రేమగా అనురాగంగా, లేకపోతే ఒక బ్రదర్తో ఆప్యాయంగా అనురాగంగా ప్రేమగా, లేకపోతే ఒక బ్రదర్తో ఆప్యాయంగా అనురాగంగా ఉన్నావు అనుకోండి, మనసు నెమ్మదిగా ఉంటుంది అనమాట. నువ్వు ఎవరితోనే మాట్లాడకుండా లేకపోతే మనసు లేదని ఉంచుకుని అలా ఇలా ఉన్నావు అనుకోండి, పెట్టుకుని అలా ఇలాగని, నీకు పరిశుద్ధాత్మను వెళితే నువ్వు చేసిన తప్పు, సమాధాన పడలేదు. నువ్వు ఆ సహోదరితో అందరిని బలకరించావు, కానీ ఆ సహోదరితో మాట్లాడలేదు. ఆమె నీతో మాట్లాడాలని చూసినా కానీ నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు, లేకపోతే నువ్వు మౌనంగా మాట్లాడకుండా వెళ్ళిపోయావు అని. అది గనక నీ హృదయం దోషారోపణ చేసింది అనుకోండి, సమాధాన పడితేనే, సహోదరి నేను ఆ మందిరంలో నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావు, కానీ నీ మీద నేను చిన్న దురాలోచన పెట్టుకుని నీతో మాట్లాడకుండా మెదలకుండా మెట్లు దిగిపోయాను, నన్ను క్షమించు సహోదరుడా అన్నప్పుడే నీ ప్రార్థన వెళ్తుంది. ఆ కొర్నేలు అలా చేసేవాడు అనమాట, భయభక్తులు కలిగి. కొర్నేలు అలాంటి వాళ్ళు ప్రార్థన వెళ్తుంది. అందుకని కొర్నేలు యొక్క ధర్మకార్యాలు వెళ్ళాయి, చెడుతనాన్ని విసర్జించాడు, అది వెళ్ళింది, ప్రార్థన వెళ్ళింది. ఇలాగుంటే వెళ్తాయి ప్రార్థనలు, ధర్మకార్యాలు ఇలాగా. కాబట్టి కొర్నేలి ఆ చెడుతన భయభక్తులు కలిగి, అందుకని భయం కలిగిన వ్యక్తి, సర్వశక్తిమంతుడు భయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాండి, సహోదరుడి మీద నియమితం కోపడ్డం, ద్రోహి అనడం, వ్యర్థుడా అని అండు. మీకు అర్థమైందా?
కొర్నేలి అలా అనేవాడు కాదు, భయపడి. అలాంటివన్నీ కూడా ఎవరినైనా ఏదైనా అన్నా కానీ వెళ్ళి వారితో వెళ్ళి సమాధాన పడేవాడు. అప్పుడు వచ్చి అర్పించేవాడు ఆయనకి. అలా భయభక్తులు కలిగి మంచి కార్యాలు చేసేవాడు అనమాట ఆయన నమ్మని. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారులే, వాళ్ళు బాధపడితే బాధపడ్డారులే, వాళ్ళు అనుకున్నారులే అని నువ్వు బాధ పెట్టి, హింసించి, శ్రమ పెట్టి నువ్వు చేయాల్సినవి చేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమి వెళ్తా నీ ప్రార్థన. కొన్ని అలాగే చేయలే. అందుకే చాలామంది ప్రార్థన వెళ్దాం. ఎందుకంటే సహోదరులతో ఎలా ఉండవు, సహోదరులతో ఎలా ఉండవు, సహోదర ప్రేమ అనేది. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో ఆ ప్రేమను మనం కలిగి, అందుకని సర్వశక్తిని ప్రేమించడం మొదటి ఆజ్ఞ. రెండవది ఏమిటి చెప్పండి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకుండా వచ్చి ప్రార్థన చేస్తాడు, వెళ్దాం. అలాగే కొన్నిసార్లు నీ సహోదరుడు ఏదైనా నేను అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ నువ్వు అది మనసులో పెట్టుకుని ప్రార్థన చేసి వెళ్తాం. క్షమించును ఆయన, క్షమించును ఆయన నా సహోదరుని, నేను నా సహోదరుడు సమాధానం కలిగి ఉండడానికి సాయం చేయ, మేము సమాధానం కలిగి ఉండడానికి కృప చూపున ఆయన అని ఆ సమాధానాన్ని వెతికి ఆ విధంగా ప్రార్థన చేయాలి తప్ప అది మనసులో పెట్టుకుని, అది నీ యొక్క భర్త మీదో, భార్య మీదో, పిల్లల మీద, ఎవరొక మీద మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్న గంటల తరబడి, రోజులు పడి ప్రార్థన చేసినా ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం అని తలగా ఊపుతూ ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం అని చేసినా ఎలదు. ఎందుకు లేదు? నువ్వు సమాధానం లేదు అక్కడ. నీది పొరపాటు అయితే, నీ తప్పు అయితే సహోదరుడి విషయంలో క్షమించబడడు. ఒకవేళ వాళ్ళ తప్పు అయితే క్షమించు. అవి ఆ రెండింటి ద్వారా నువ్వు ఎత్తబడతావు. ఆ రెండింటి ద్వారా నీ ప్రార్థన వెళ్తుంది. నేను క్షమించను, అతడితో మాట్లాడను, అతడిని నువ్వు రాయలసీమ కక్షలు ఉంటాయి చూసారా, నేను క్షమించను, అతడు రాను, అతడు ద్రోహి, అతడు పాపి, అతడు దుష్టుడు, అతడు భ్రష్టుడు, నేను క్షమించను అతన్ని అని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసి వెళదాం. ఏమీ ఎడదు. అందుకే బ్రహ్మం గారు అంటారు, నిన్ను నీ తప్పులు ఆయన క్షమించాడు గనక నువ్వు కూడా అలాగే క్షమించాలన్నాడు. ఎదుటివారి క్షమించకపోతే నువ్వు కూడా క్షమించు, నీ పాపాలు కూడా క్షమించు. అలాంటి ఆ భక్తి కలిగిన వాడు అన్నమాట అతడు. ఏమైనా మందిరంలో ఎవరి మీద అన్నాడు అనుకోండి, పైకొత్త అతను తప్పు అనిపించింది, వాళ్ళదేం తప్పు లేదన్నా, నాదే తప్పేనా, అందువల్ల నేను ఇలా పొరపాటు పడ్డాను అనిపించింది అనుకోండి, వెళ్ళి సమాధానపడారు. అలాంటి మంచి మనసు, అదే భక్తితో కూడినటువంటి. ఏదో చేస్తానన్న సమయానికి చేయలేదు, ఏమండి, ఏదో చేస్తానన్న సమయానికి చేయలేదు. అయ్యో నేను ఫలానా చేస్తానన్నా, లేకపోతే చేయిస్తానన్నా, లేకపోతే చేస్తానన్నాను, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది అని నువ్వు అది నీకు తప్పు అనిపించినప్పుడు నువ్వు ఎవరికైతే ఏం చేస్తానన్నావో, వస్తానన్నావో, చేస్తానన్నావో, ఏమన్నావో, అయ్యా ఇదిగో నేను ఫలానా టైం చేస్తానన్నాను, చేయలేకపోయాను, నన్ను క్షమించండి, కొంచెం సమయం ఉండని అడగాలి. అలాంటి మనసు, అలాంటి భక్తి కలిగిన స్థితి ఉండాలి. వాళ్ళు అనుకుంటారులే, రాకపోతే ఏమనుకుంటారు అనుకొని, చేస్తానో చేయకపోతే లేదు అనుకొని, ఏదోటి అనుకోనిలే అనుకుని మొత్తుగా మందంగా తాబేల్లాగా ఉండవు అనుకో, వెళ్దాం ప్రార్థన పైకి, ఏమి వెళ్దాం. అది కాదమ్మా, ఎవరో ఉన్నారు, నువ్వు అయ్యా పలానా రోజు వస్తానయ్యా అని చెప్తావు. వాళ్ళు నువ్వు వస్తావు కదా అని చెప్పి వాళ్ళు నీ కోసం ఏదో రెడీ చేసి వాళ్ళు ఉన్నారనుకోండి, ఉదాహరణకి నీకేదో పని పడిపోయింది, రాలేదనుకోండి, ఇదిగో మేము వస్తామని చెప్పాం, రాలేకపోయాం అని చెప్పడం వేరు. చెప్తే ఇబ్బంది ఉండదు, కానీ చెప్పకుండా ఏం చేస్తారు చెప్పండి, మౌనంగా అలా ఉంటారన్నమాట. వీళ్ళేం వండుకుంటారు, ఏదో పోనీ మీ ఆయనే అనుకుందాం ఉదాహరణకి, ఏమండి నేను సాయంత్రం వస్తాను కొంచెం పలావ్ వండి పెట్టు అంటాడు. లేకపోతే ఏదో ఊరు వెళ్ళానో వస్తానన్నాడు అనుకోండి, సాయంత్రం వండి పెట్టు, నాకు కూడా అన్నం ఉండు, అందరూ కలిపి ఉండు, నేను ఊరు వెళ్ళాను కదా వచ్చేస్తాను అంటాడు. కానీ ఆ రోజు ఆయన కుదరలేదు అనుకోండి, ఈవిడేమో ఆయన వస్తా అన్నారు కదా సాయంత్రం కానీ బియ్యం వండుతుంది, కూర అన్నీ చేసింది అనుకుందాం. తర్వాత అతను కుదరలేదని కూడా చెప్పడం, వీడియో అన్నీ చేసి కూర్చోడం చెప్పడం, అది వెంటనే కుదరలేదనుకోండి, ఇలా కుదరదు, అవన్నీ చేస్తున్నావు, వేస్ట్ అయిపోతుందని చెప్పాలి.
చెప్పరు, మౌనంగా ఉంటారు. తర్వాత మరుసటి రోజు వచ్చేస్తాడు. ఏమండి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు, అయ్యుండి అని నీకోసం రెడీ చేశాను, నువ్వు వస్తానని చెప్పావు కదా అన్నాడు అనుకోండి. మౌనంగా ఉన్నాడు, ముద్దులాగా ఏం చెప్పడం. చెప్దాం అనుకున్నాడు, కుదరలేదులే, విజయ్ అయిపోయిందిలే అనేదో చెప్తాడు. అది నిజమో అబద్ధమో తెలీదు. వీలైనా కానీ ఏదో అలా సాకు చెప్పి తప్పించుకుంటాడు. వచ్చి ప్రార్థన చేస్తాడు, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేసి చెప్పండి, ప్రార్థన వెళ్దాం. ఎందుకని? అక్కడ వాళ్ళని కోసం ఎదురు చూశారు, నీకోసం బాధపడ్డారు, నీకోసం ఎదురు చూశారు. నువ్వు ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా వస్తానని చెప్పి ఇలా చేశాడేంటి, నన్ను మోసం చేశాడు, లేకపోతే ఇది వేస్ట్ చేశాడను వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు క్షమించుకొని ప్రార్థన చేయొచ్చు నీ గురించి, కానీ నువ్వు సరిదిద్దుకోవాల్సింది. పోతానని చెప్పి వెళ్తానని చెప్పి వెళ్ళకుండా ఉన్నా, వస్తానని చెప్పి రాకుండా ఉన్నా ఏమవుతుందో చెప్పండి. కానీ చాలామంది దాని గురించి ఏమి జవాబు చెప్పరు. ఇదిగో చేస్తానంటారు కానీ చెప్పరు జవాబు. దాని గురించి ఏమి మాట్లాడే దోషాలు అయిపోతుంది. ప్రార్థన వెళ్ళదు పైకి, అయ్యో ఇదిగో నేను చేస్తానని వాళ్ళ గురించి నాకు ఎదురు చూస్తుంటారేమో, ఇదిగో 4 రోజుల్లో తెచ్చిస్తానని అనుకుంటారేమో, 6 రోజులు తెచ్చిస్తానని అనుకుంటారేమో, ఎదురు చూస్తుంటారేమో, దాన్ని చేస్తున్నానని అనుకుంటారేమో, ఆ పని పూర్తి అవుతుందేమో అందుకని సైలెంట్గా ఉండారు వాళ్ళని అనుకుంటారేమో, నేను దోషుడైపోతామని ఉండదు మనసులో. ప్రార్థన వెళ్ళదు. మనం ఎప్పుడైతే ఏదైనా అన్నాం అనుకోండి, అయ్యా సహోదరుడా సహోదరి మేము చేద్దాం అనుకున్నాం, అది 4 రోజులు అయ్యేటట్లేదు, 6 రోజులు బట్టేలా ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి అని ఆ విధంగా మంచి మనసు ఉండాలి. ఆయన గమనిస్తాడు. అప్పుడే ప్రార్థనలు వెళ్తాయి. కానీ మూగు ముద్దులాగా అలా ఉంటారన్నమాట. అందుకని చాలామందికి మూగోడికి సెల్ ఉందనుకోండి ఏ ఉపయోగం ఉండదు. అలాగే మూగు ముద్దులు లాంటి మనుషులు కూడా సెల్ ఉన్నా కానీ ఉపయోగం ఏమీ ఉండదు. ఇలాగ సమాధానంగా ఉండాలి, సమాధానాన్ని వెతకాలి. నువ్వు ఏదో ఒకటి కొనిస్తా అన్నావు, చేస్తా అన్నావు, ఎందుకున్నావు, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు చెప్తాడో రోజు ఎదురు చూస్తూ ఉంటారు. అది నీకు దోషం అయిపోతాడు. అది ఒకసారి చెప్పావు అనుకోండి, అది దోషమో కాదు. అలాగా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదనమాట. అందులో భక్తి కలిగిన వారు అలా ఉండరు. భక్తి కలిగిన వారు తన విషయంలో దోషం లేకుండా ఎదుటివారి విషయంలో కూడా ఆ విధంగా వాళ్ళని మన విషయమై బాధపడకుండా, చెప్పిన దాని విషయంలో బాధపడకుండా చాలా ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఉంటుంటారు. ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే ఆ విధంగా సమాధాన పడుతూ ఉంటారు. అలా కొర్నేలి ఆ విధంగా చేసేవాడు. అంటే భక్తి కలిగిన వాడంటే అతడు సహోదరుల మీద అలా ఉండేవాడు. విరోధంగా ఏమైనా తప్పుగా అనిపిస్తే హల్లెలూయా, నీ భార్య ఏదో తెమ్మంటది, నువ్వు తేలేదనుకుందాం, నీ భార్య అంటది, ఎవరి మార్కెట్కి వెళ్తున్నారు కదా కాబట్టి మార్కెట్ నుండి వచ్చేటప్పుడు ఏదో ఒక వస్తువు తెమ్మంటది. డబ్బులు లేక నువ్వు తేలేదనుకోండి, ఆమె 2 రోజులు చూస్తాయి, 3 రోజులు చూస్తాయి, నువ్వు తేవు. 2 రోజులు 4 రోజులు చూస్తాయి, 5 రోజులు చూస్తాయి, నువ్వు తేవు. ఆవిడ అనుకుంటుంది, ఏంటి నేను తెమ్మని చెప్పాను, ఏమైపోయింది, ఏం మాట్లాడేంటి, ఏం చెప్పడేంటి అనుకుంటుంది. అది నీ మీద దోషారోపణ అవుతూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ఏమీ చెప్పడం. నీకు అర్థమైందా? అదే కనుక ఆ రోజే కనుక నువ్వు మార్కెట్కి వెళ్ళావు తేలేదనుకోండి, నా యొక్క ప్రియమైన భార్య నన్ను క్షమించు, ఈరోజు నేను తేవాలని వెళ్ళాను కానీ నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇదిగో ఆ వస్తువు ఎక్కడ కనపడలేదని అదే ఆ రోజు చెప్పామనుకోండి, ఏమీ ఇబ్బంది, సమాధానంగా ఉండదు. కానీ నువ్వు అలాగ తాబేల్లా ఉన్నావు అనుకో, చెప్పకుండా 6 రోజులు 4 రోజులు నోరు తెరిచి అడుగుతుంది అనమాట, ఏమండి ఆ వస్తువు మార్కెట్ నుంచి తెమ్మన్నాను కదా తేలేదు. అప్పుడు చెప్తాడు, డబ్బులు లేవనో ఆ వస్తువు కనపడలేదనో అప్పుడు చెప్తాడు. అంతకుముందల్లా చెప్పడం అది తప్పు. ఈ ప్రార్థన వెళ్ళదు అక్కడికి. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు గుర్తు చేసింది అనుకోండి, ఒకవేళ నువ్వు మర్చిపోయి అనుకోండి, నా భార్య నన్ను క్షమించు, నువ్వు 5 రోజుల క్రితం చెప్పావు కానీ ఆ రోజే నేను దొరకలేదని చెప్పాల్సింది, కానీ నేను చెప్పలేదు. 5 రోజుల వరకు నాకు దాని గురించి ఎదురు చూసావు, నిరీక్షించావు, నేను తెస్తానని దానికోసం ఎదురు చూసి ఉంటావు, నువ్వు ఎంతో ఎదురు చూసి ఉంటావు, నన్ను క్షమించు అని సమాధాన పడితేనే ప్రార్థన. కానీ ఏముండదు, ఆ సమాధానం ఉండదు, ఆ మాట్లాడడం ఉండదు, ఏముండదు, తాబేల్లో ఉంటే ఎంత ప్రార్థన. కొర్నేలి ఆ విధంగా భక్తిపరుడు.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునిదేమనగా, ఒక స్త్రీతో మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయముల్లోని ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. చూడండి, తన భార్య నాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడినది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార తన భార్యను విన్నాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారంగా చేస్తున్నాడు, విడవబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరిస్తున్నాడు అని. వీటన్నిటి భక్తి కలిగి ఉన్నాడు. ఏమి చేయాలి? వ్యభిచారం, మోహపుతో చూడటం, విడవబడిన దాన్ని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ చెడు. ఇలాంటి చెడుతనాలన్నీ కూడా వదిలేశాడు అతను. భయభక్తులు కలిగి ఏ స్త్రీతో మోహపు చూపు చూడకుండా, ఏమండి చెడ్డ చూపులు చూడకుండా ఆ విధంగా భక్తి కలిగి ఆ విధంగా ఉన్నాడు. విడనాడిన దాన్ని వివాహం చేసుకునే వాడు కాదు. ఆ విధంగా భక్తి కలిగి ఉన్నాడు అతను. స్త్రీల విషయంలో పవిత్రంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఒక విధంగా స్త్రీల విషయంలో పరిశుద్ధంగా, స్త్రీల విషయంలో అపవిత్రంగా ఉండకుండా పవిత్రంగా ఉన్నాడు. ఎందుకు ఎక్కువ వివరణిస్తే మీకు సమయం ఇది 10 అయిపోతుంది. అందుకని చాలా వరకు త్వరగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి. సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. అతడు భక్తి కలిగిన వాడా సమాధాన పడుతూ ఉన్న దాన్ని బట్టి భక్తి కలిగిన వాడు అనుకునేవాడు. స్త్రీల విషయంలో మనసు పాత నిబంధన కొత్త నిబంధన సహోదరులుగా భావిస్తే ఎదుటోళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే లోకంలో అన్నీ చూస్తూ ఉంటారు. అవి హృదయంలో ఉంటాయి. అవి హృదయంలో ఉండి సహోదరితో కూడా మాట్లాడుతూ చూస్తే ఏదైనా మాట్లాడుతూ అనుమానం పడిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో లోకంలో ఉన్నాయి. లోకంలో ఏమున్నాయి చెప్పండి? ఆ చెడు బీజాలు ఉన్నాయి. అలాగనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అది వాళ్ళకి పాపం అయిపోతుంది. ఎదుటి వాళ్ళు సహోదరులుగా మాట్లాడుకుంటుంటే నువ్వు చెడు తలమ పెట్టుకుంటున్నావు అంటే నీ లోకం నీలో ఉంది, దయ్యం ఇంకా నీలో ఉందన్నమాట. ఆ దయ్యం నీలో ఉండి వాళ్ళు మంచి వాళ్ళు కూడా చెడుగా అపార్థం చేసుకుంటాం, చెడుగా తీసుకుంటాం. అది కూడా అపవిత్రత అయిపోతుంది. ఇక్కడే నువ్వు కట్టుబాట్లు పెట్టావంటే 1000 పాలకు రావు. కారణం ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధంగా మంచిగా ఉన్నప్పుడు కూడా నువ్వు కట్టుబాట్లు పెడితే ప్రమాదం. ఎందుకంటే 1000 పాలకు వచ్చినా కూడా పెడతాను. నీ బుద్ధి అలాంటిది కాబట్టి, నీ స్వభావం అలాంటిది కాబట్టి ఆవిడ కళ్ళు వేస్తుంటావు అనమాట. లేదా నువ్వు నీ భర్త కళ్ళు వేస్తుంటావు. కొంతమంది వాడు భర్త అవుతాడు మాట్లాడుతూ ఉంటే అనుమానపడే స్త్రీలు ఉంటారు. అర్థమైందా? వాళ్ళు మోహపు చూపుతో చూడకుండా వాళ్ళు సహోదరులుగా భావించుకొని ఇలా నిలబడి ఉంటారు, ఇలా మాట్లాడుతుంటారు. సహోదరులు మాట్లాడుతూ ఇలా చూస్తూ ఉన్నారు కూడా సహోదరుడే బ్రదరు. నువ్వు చెడు తలకుండా నీ ప్రమాదం. అది అపార్థం చేసుకుంటే ఏమైపోతుంది చెప్పండి? ప్రమాదం. అది పరలోకం రావు. అందువల్ల రేపు నీ భార్య కానీ నీ భర్త కానీ 1000 పాలనలో నీతోనే నీ కట్టుబాటులో ఉంటారనుకో, తప్పది. నీ భార్య కానీ నీ భర్త కానీ అక్కడ అందరితో సహోదరుతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. నువ్వు నా భార్య కాబట్టి నా కట్టుబాటులోనే ఉండాలి. నువ్వు ఇంకా నువ్వు ఏం చేయడానికి కుదరదు, ఎవరితో మాట్లాడడానికి కుదరదు, ఎవరికి పరిచయం చేయడానికి కుదరదు, ఎవరికి వెళ్ళడానికి కుదరదు, ఎవరికి చేయడానికి కుదరదని పెట్టావనుకో, రావు అక్కడికి. ఎందుకంటే నువ్వు వాడిని భక్తి చేయనివ్వట్లేదు, ప్రార్థన చేయనివ్వట్లేదు, సహోదరులను ప్రేమించనివ్వట్లేదు, ఆదరించనివ్వడం లేదు. ఏమంటే ఆమె దైవిగా చూస్తుండొచ్చు, కనికరంతో చూస్తుండొచ్చు.
నువ్వు ప్రతిదీ చెడుగా అనుకుంటే మరి కనికరముతో ఉండమన్నది. అవన్నీ నువ్వు కంట్రోల్లో పెట్టావు అనుకోండి, ఆవిడ ఆజ్ఞను పాటించనీయకుండా చేసావు అనుకోండి, రావు అక్కడికి. అలాగే నీ భర్త విషయంలో కూడా నువ్వు అలాగ ఉన్నావు అనుకోండి, రావు. అర్థమైందా మీకు? అందువల్ల ప్రేమ కలిగి పవిత్రముగా ఉండాలి అనేటువంటిది బైబిల్ చెప్తా ఉంది. ఆయన నమ్మనిస్తాను. అలేలో ఒకవేళ నువ్వు భర్తను భార్యను అనుమానిస్తావు అంటే ఆమె మీద నీకు నమ్మకం లేదని అర్థం, ఆమె మీద నీకు విశ్వాసం లేదని అర్థం. నమ్మకం ఉండాలి ప్రతి విషయంలో. చాలామంది వాళ్ళ భర్తలకు భార్యలకి దూరంగా ఉంటారు, అయినా నమ్మకంతో ఉంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? అనుమానం పడుతూ ఉంటే కుంగిపోతారు చాలామంది, బెంగతో ఉంటారు చాలామంది. విశ్వాసం ఉండాలి. ఆమె పొరపాటు చేయదు, ఆమె వాక్యాన్ని పాటిస్తుంది, ఆమె వాక్య ప్రకారంగా ఉంటుంది, ఆమె దయగలిగి ఉంటుంది, ఆమె కనికరంగా ఉంటుంది. అలాంటి విశ్వాసం ఉండాలి తప్ప ఆవిడ ఎవరు చెప్తాడు ప్రేమలో పడిపోద్దేమో, దోమలో పడిపోద్దేమో, ఆడంట పడిపోద్దాము, ఒక అనుమానం ఉండి ఒక కోడ కాపలా తిరుగుతూ ఉంటాడు చెంగెట్టుకొని. ఇలాంటి వాడు రాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ పవిత్రముగా స్త్రీల విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? హల్లెలూయా. అంటే భక్తిగా ఉండేవాడు స్త్రీల విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? సర్వశక్తిమంతుల భక్తి కలిగినటువంటి వాడుగా ప్రవర్తన ఉండాలి. అందుకని సర్వశక్తిమంతుల భయభక్తులు కలిగిన వ్యక్తి మోహపు చూపు చూడటం. పరస్త్రీలని విడవబడిన వాళ్ళ పరస్త్రీలని అంటే వేరే వాళ్ళని తన భార్యగా అనేటువంటి వేరే భర్తల యొక్క భార్యల్ని, వేరే పరపురుషుల యొక్క భార్యలను ఆశించడం, వాళ్ళతో మోహపు చూపు చూడడం. వాళ్ళ వైపు కన్నా చూడకపోతే కోపం పెట్టుకుంటారు కొంతమంది. ఆ భర్తతో మాట్లాడితే కోపం పెట్టుకుంటారు కొంతమంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు భర్తతో మాట్లాడతావా అని కక్ష పెట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. గొడవలు అయిపోతున్నాయి చాలా చోట్ల. అదంతా కూడా వాక్య వ్యతిరేకం అన్నమాట. అలాంటి బుద్ధి, అలాంటి స్వభావం కలిగి వాళ్ళు పరలోక రాజ్యానికి రారు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యంలో ఒక సహోదరుల వలె నువ్వు అమెరికా వాళ్ళతో ఐక్యంగా ఉండాలి, ఆ ప్రేమతో ఉండాలి. ఆఫ్రికా వాళ్ళు నల్లని వాళ్ళు ఉంటారు, వాళ్ళ నీగ్రో వాళ్ళతో సహోదరులు ఉండాలి, స్వేచ్ఛగా ఉంటారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా అక్కడ నీ అందరికి చెందిన వారుగా ఉంటారు. నేను కూడా అందరికి చెందిన వాడుగా ఉంటాను, నువ్వు కూడా అందరికి చెందిన, అన్ని ప్రజలందరికీ మెస్సయ్యకి అందరికి చెందిన వారుగా ఉంటారు. నేను నా భర్తకే చెందుతా, నా భార్యకే చెందుతా, నా బంధువులకే చెందుతా, నా వాళ్ళకే చెంది ఉంటా. ఇలాగా గిర్రెలు గీసుకున్నావు అనుకో, రావు అక్కడికి. కాబట్టి పిల్లారా అందుకనే సర్వశక్తిమంతునిలా భయము కలిగి అతడు ఆ విధంగా చెడుతనానికి దూరంగా అంటే మెస్సయ్య వలె ఉండాలనుకోవడం భక్తి అనమాట. ఆ విధంగా స్త్రీల విషయంలో పవిత్రంగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని మందిరకు వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుంది ఆవిడ, ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతుందా, ఎవరితో చూస్తుందా, ఏం చేస్తుంది, అదే దృష్టితో ఉండవు అనుకో. నువ్వు అక్కడికి వచ్చినా కానీ అలాగ ఉంటావు. అయ్యా నువ్వు అలాంటి వాడు అక్కడికి వద్దు అని చెప్పి ఇక్కడే వదిలేస్తాడు ఆయన, ఇక్కడే విడిచిపెడతాడు. అది నీ పని కాదు, అది ఆయన పని. నువ్వు ప్రేమ కలిగి, ఆమె కూడా ప్రేమ కలిగి భార్యాభర్తలకు ఉంటూనే కానీ అందరికి సంబంధించిన వారుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో నయావి నీ నివాసములు, ఎంత సుందరము నయావి నీ గుడారము. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఇష్టం కలిగి ప్రేమ కలిగి ఉంటారు. వెయ్యేండ్ల పాలనలో అందరి మీద నువ్వు ఆ విధంగా ఇష్టం కలిగి ఉండాలి. ఇది సహోదరు మీద కూడా ప్రియముగా ఉండమని బైబిల్ చెప్తా ఉంది. ఆ విధంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా నీ యొక్క భర్త ఒక సహోదరితో ప్రియముగా, సహోదరులతో ప్రియముగా ఉండడానికి అనుమానం పడిపోకూడదు. లేకపోతే నీ భార్య ఏ సహోదరుడితో ఇష్టముగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అనుమానం పడిపోకూడదు. ఇలాంటి వాళ్ళు ఆయన రాజ్యానికి రారు. అందుకనే పవిత్రంగా మోహపు చూపులు లేకుండా ఆ రాజ్యము చాలా చక్కగా ఉండబోతా ఉంది, సహోదర ప్రేమతో ఉండబోతా ఉంది. అక్కడ ఎవరు కూడా సహోదరుల్ని ద్వేషించుకోవడం కానీ ఏమీ ఉండదు. కొర్నేలి ఆ విధంగా భక్తి కలిగిన వాడు, చెడుతనానంతా కూడా అతను విసర్జించిన వాడు ఆయన అమరిస్తాడు. ఆ తర్వాత చూడండి 33వ వచనంలో, మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను మెస్సయ్యకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశము తోడనవద్దు, అది సర్వశక్తిమంతుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు,
అది మహారాజు పట్టణము. నీ తలతోడును ఒట్టి పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవల్ల ఆయన నమ్మనిస్తాడు. అంటే ఒట్టు పెట్టుకోకూడదు. ఇదిగో నేను చేస్తాను ఖచ్చితం. ఒట్టు పెడుతుంటారు కొల్లం చాలామంది. ఇదిగో నేను బయటికి వెళ్ళి తీసుకొస్తానంటాడు. ఆవిడ నమ్మట్లేదు అనుకోండి, ఇది ఒట్టు, నేను తెస్తాను కదా ఒట్టు అంటాడు. దేవుని మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, ఒట్టులు పెడుతూ ఉంటారు చాలామంది. అలా వద్దు. నీ మాట అవునంటే అవును, చేస్తానని చేయడం, కాదంటే కాదన్న. ఎవరికైనా ఏదైనా పని ఒప్పుకున్నావు అనుకోండి, వాళ్ళు చేసి పెట్టమంటారు. అది 4 రోజులు పట్టిద్ది అనుకోండి, 4 రోజులు పట్టిద్ది అని చెప్పాలి. లేదనుకోండి 10 రోజులు పట్టిద్ది అనుకోండి, చెప్పాలి. కొందరు చెప్పరు. అర్థమైందా? అలాగా మన మాట ఆ 10 రోజుల్లో పూర్తి చేయగలం. అది 4 రోజులు. మన మాట ఏదైతే బయటకు వెళుతుందో అది అవునంటే అవును, ఇది అవ్వదమ్మంటే కాదు, అవునంటే అవుతుందంటే అవుతుంది. అలాగే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి తప్ప ఒట్టులు పెట్టుకోవద్దు. అలా కొర్రేలి ఆ విధంగా ఉండేవాడు. హల్లెలూయా. ఇది చేస్తానంటే మాత్రము చేసేసేవాడు. అర్థమైందా? అలాగూ మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దానికి మించినది దృష్టిని నుండి పుట్టేది. తర్వాత చూడండి, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక. చూడండి, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి పై వస్త్రం కూడా ఇచ్చివేయము. చూడండి ఇక్కడ ఏమన్నాడు చూడండి, నిన్ను ఎవరైనా దుష్టుని ఎదిరించొద్దు. వాడు ఆ దుష్టుడు ఒకవేళ నేను కుడి చెంప మీద కొట్టినట్లయితే ఎడమ చెంప కూడా మెస్ అదే చేశాడు, సిలువ మోసాడు. కొర్నేలి కూడా అదే. హల్లెలూయా. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకొని కోరిన ఎడల వాడికి పై వస్త్రం కూడా నీ మీద వ్యాజ్యం వేసి కేసు పెట్టి, ఏమండి నీ వస్త్రం గురించి వ్యాజ్యం వేసి, అర్థమైందా, పై వస్త్రాన్ని కూడా చేయి. ఒకవేళ ఒకడు మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళి మా ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అది మనము రెబ్బకాలో మనం చూస్తుంటాం. బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు కొలిసిన కొలత చొప్పునే నీకు కొలబడతాను, నువ్వు విత్తిన దాన్ని బట్టే నువ్వు పొందుకుంటావు అని ఉంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ 1 మైలు దూరం రమ్మడానికి 2 మైలు దూరం వెళ్ళడం అంటే, వాళ్ళు ఇప్పుడు కొర్నేలి క్షమించండి రెబ్బకా ఉందనుకోండి, ఒంటికి నీళ్ళు పోయమంది అనుకోండి, అన్ని ఒంటికి నీళ్ళు పోసింది అనుకోండి. ఆయనకి నీళ్ళు పోయమంటే ఒంటిలకు కూడా, అడిగితే ఒంటిలకు కూడా. అలాగనమాట మనం ఏదైనా అడిగితే అలాగే ఇచ్చేవాళ్ళంగా, అలాగే వెళ్ళే వాళ్ళంగా, అలాగే చేసేవాళ్ళంగా, వెనకడుగు వేసే వాళ్ళంగా ఉండకుండా, తప్పించుకునే వాళ్ళంగా ఉండకుండా, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగా మనం చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా చేయమని చెప్పామనుకోండి, ఇంకా చెప్పు నేను చేస్తాను అన్నట్టుగా ఉండాలి తప్ప, ఏమండి ఇంకా చెప్పు నేను ఇంకా చేస్తాను అన్నట్టుగా ఉండాలి తప్ప, ఎవరు చేస్తారేంటి, ఎవరు వస్తారేంటి, ఇది ఒకటి చేస్తా, ఇది చేయను నేను, ఈ మైలు దూరం వస్తా, ఇక రాను నేను అంటుంటారు చాలామంది. కొర్నేలు అలాంటి వాడు కాదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా భక్తి కలిగి ఉండాలి తప్ప, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఉండాలి తప్ప మరి ఏ విధంగా కూడా ఉండకూడదు. తర్వాత చూడండి, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగోరు వారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు. నిన్ను ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, ఉదాహరణకి అది వాళ్ళకి అవసరం అనుకోండి, ఏమంటాడు చెప్పండి, ఇమ్ము, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగోరు వారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకలి కొని ఉండినా అతనికి భోజనం పెట్టిము, రోగిగా ఉండారా పరామర్శించము, అలాగే చెరసాల్లో ఉండారా విచారించము. అలాగే మీరు చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆకలి కొని ఉంటిని, నాకు భోజనం పెట్టి తిరిగి, వస్త్రము లేకుండా ఉంటిని, వస్త్రం ఇచ్చి తిరిగి, దాహముతో ఉంటిని, నాకు దాహం తీర్చారు, రోగిగా ఉంటిని, మీరు వచ్చి నన్ను పరామర్శించారు. అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా, నువ్వు ఎప్పుడు చేసావయ్యా నీకంటే, మీరు మీ సమాజంలోని దీనులకు చేయడమే
దీనులకు చేయడమే, అల్పులకు చేయడమే, బలహీనులకు చేయడమే నాకు చేయడం అన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా కొర్రేలి భక్తి కలిగి ఇవన్నీ చేసేవాడు. నేను ఇందాక క్షమించండి, ముందు చెప్పాల్సింది, భక్తి కలిగి ఇచ్చేసేవాడు. తర్వాత ధర్మకార్యాలు మనుషులు కనబడవలని కాకుండా చేసేవాడు. అంటే భక్తి కలిగి ఉండే, భయభక్తులు కలిగి మంచిగా నడిచాడు. సహోదరుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, అన్ని విషయాల్లో అతడు తన మాట విషయంలో కూడా, తన ఇతరులకు సహాయం చేయడం విషయంలో కూడా, ఎవరిని హింసించినా కానీ తిరిగి హింసించడం కాకుండా, తిరిగి బాధ పెట్టడం కాకుండా, ఏమంటే అప్పగించుకునేటువంటి మెస్సి ఎలా అప్పగించుకున్నాడు. కుడి చెంప మీద కూడా ఎడమ చెంప కూడా తిప్పడం. అంటే ఎవరైనా నిన్ను బాధ పెడితే మళ్ళీ ఎడమ చెంప కూడా ఇంకా అప్పగించుకోవడం. మంచి లక్షణాలు, మంచి భక్తిపరుడు, భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి అని మనం చూస్తున్నాం. ధర్మకార్యాలు చేసేవాడు. ఎలాగా? సర్వశక్తిమంతుని కనబడేలాగా, మనుషులు కనబడాలని కాదు. ప్రార్థన సర్వశక్తిమంతుని చూసేలాగా చేసేవాడు. అందుకనే ఈ 3 లక్షణాలు కొర్నేలిలో ఉన్నాయి. అందువల్లనే ఆయన సన్నిధికి వెళ్ళాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన వెళ్ళకపోవడానికి కారణం, కొర్నేలి ప్రార్థన వెళ్ళినట్టుగా, ధర్మకార్యాలు వెళ్ళినట్టుగా, భక్తి వెళ్ళినట్టుగా ఇది వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, నీ సహోదరుల విషయంలో సరిగా ఉండవు, స్త్రీల విషయంలో సరిగా ఉండవు, నీ మాట సరిగా ఉండదు, కరెక్ట్ ఉండదు, ఎప్పుడు నమ్మకం ఉండదు. తర్వాత పిల్లారా యొక్క ఏదైనా ఎవరైనా బాధ పెట్టినప్పుడు ప్రతిగా బాధ పెట్టకుండా, ప్రతిగా శ్రమ పెట్టకుండా, ఆ బాధని ఏమండి పడుతూ క్షమించమని ప్రార్థన చేస్తూ, ఈ విధమైన మంచి లక్షణాలన్నీ కూడా అక్కడికి చేరాయి. కానీ నీకెందుకు చేరలేదంటే, వీటన్నిటిలో విషయంలో లేకపోవచ్చు, వెళ్ళదు. అలాగే నువ్వు చేసే ధర్మకార్యాలు మనుషులు కనబడేలాగా ఇదిగో ఇత్తనాలు చూడండి, 500 సహోదరికి ఇత్తనాలు చూస్తున్నారా అని ఇస్తాను. అలా కనబడాలని నేను ఇదిగో చేస్తున్నాను చూడండి, తెలియాలని. అందువల్ల నీ ప్రార్థన అక్కడికి వెళ్ళలేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా మనుషులు కనబడాలని చేస్తున్నావు, వెళ్ళడం లేదు. అందుకని నీకు ఏ దర్శనం రాదు. ఏ కళ ఎప్పుడో వచ్చినాయి కాదు, ఇప్పుడు నీతో మాట్లాడుతుండాలి. హల్లెలూయా. అప్పుడు నాతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఎలా చేసాడు, బ్రహ్మంగారు అంటారు, అప్పుడు ఇలా మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, అప్పుడు అలా భక్తి చేశాను, ఎలా భక్తి చేశాను, ఎలా నడిచాను, అలా నడిచాను. అది కాదు, ముగింపులో ఎలా ఉన్నది ముఖ్యం. ఆరంభం గురించి కాదు, ముగింపుని గురించి చెప్పు. ముగింపులో నీ భక్తి ఎలా ఉంది, ఎలా ఉంటున్నావు. నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నావేమో, ప్రార్థన వెళ్ళదు. మీరు ఆలోచన చేయండి. ప్రార్థించేటప్పుడు కూడా ఇలారా ఆయన దృష్టిని పెట్టుకొని ప్రార్థన చేయాలి. అందువల్లే సర్వశక్తిమంతుడు అతని భక్తిని చూసి, అతని ప్రార్థన చూసి, ఎందుకంటే ధర్మకార్యాలు చూసి మనుషులు చూడకపోవచ్చు, ఆయన చూశాడు, దూతను పంపించాడు. ఆయన నామమున స్తోత్రం. ఆ తర్వాత చదవమ్మా, అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం. ఎలోహిము ఏమని అడిగను, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను సర్వశక్తి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. చూడండి, ఇక్కడ చేస్తే అక్కడ చేరినాయి అట. నువ్వు అదే అంటున్నారు. నేను నువ్వు ఏదో ఎవరికి చేస్తున్నావు, అలాగే చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, అవి రాస్తున్నాను, ఈ చేస్తున్నాను అనుకుంటారు. మీరు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. కానీ నువ్వు చేసే ప్రతిదీ కూడా సహోదరులకు చేరొచ్చు. సహోదరులు చేరుతున్నారు, పైన చేరుతుంది. అంటే ఇతరులకు ఇచ్చితే నాకు ఇచ్చుడన్నాడు ఆయన. ఇతరులకు చేయడమే నాకు చేయడం అన్నాడు. కాబట్టి కొర్నేలి చేసింది ప్రజలకు చేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళి చెప్పండి, వాళ్ళకెళ్ళకి చేస్తే ఏమవుతుంది, వీళ్ళకెళ్ళకి చేస్తే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అనుకుంటావు. నువ్వు పైకి వెళ్తాయి అనుకో, నువ్వు చేసేవన్నీ కూడా పైకి వెళ్తూ ఉంటాయి. నీ ఏ కొలత కొలిచావో అదే కొలత.
నువ్వు సేవకులు చేసేవి కానీ, సహోదరులకు చేసేవి కానీ, సహోదరులు చేసేవి కానీ, నువ్వు చాదిత్యం కానీ, నువ్వు పెట్టే భోజనము కానీ, నీరు కానీ, రోగిగా ఉన్నప్పుడు నువ్వు చేసే పరిచర్య కానీ, అన్నీ కూడా అక్కడ చేరుతూ ఉంటాయి. నేను ఎందుకు చేయాలంటే నేను పనిగత్తినా వీళ్ళకి అనుకుంటుంటావు. అక్కడ చేరాలని చేయాలి ఇక్కడే సహోదరులకి. అందువల్ల చాలామంది అని చేయరు. ధర్మకార్యాలు చేసినా కానీ మనుషుల కోసం మనుషులను చూసేలాగా చేస్తావు. తర్వాత ప్రార్థన చేసినా కానీ ఆయన దృష్టిలో పెట్టుకుని చేయవు. అందుకని నీ ఏమి అక్కడికి వెళ్ళా. ఇది అర్థమైందా? ఏమి అక్కడికి కొన్నేళ్ళు వెళ్ళాయి, భక్తి వెళ్ళింది, ధర్మకార్యాలు అయ్యాయి, ప్రార్థన చేరింది అక్కడికి. సర్వశక్తిమంతుడు అవి చూసి ఇతన్ని రక్షించాలరా, ఇతనికి ప్రతిఫలం ఇవ్వాలరా అని చెప్పి సర్వశక్తిమంతుడు దూతను పంపించాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ దూత అంటున్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు సర్వశక్తికి జ్ఞాపకార్థంగా చేరి ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుష్యులను పంపి పేతులను మారుపేరు గల సీమోను పిలిపించము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారు ఇంటి ఉన్నాడని అతనితో చెప్పెను. అతడితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో తన ఇంటిలో ఉన్న పనులన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు. ఆ పనివారితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారు. ఎప్పుడు ఏం చెప్తాడా ఆ కొర్నేలి ఆ శతాధిపతి ఏం చెప్తాడని కనిపెట్టుకుని ఉండేవారు. అలాంటి వారితో ఆయన భక్తిపరులకు సైనికుని పిలిచి, అలాంటి వారిలో భక్తిపరులకు సైనికుని పిలిచాడంట. ఎవరిని పడితే వాళ్ళని కాదు, భక్తిపరుడు అంటే చెడుతనాన్ని విసర్జించి సర్వశక్తిమంతులు భయభక్తులు కలిగిన ఒక సైనికుడిని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని యోప్పేకు పంపిన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి వేళను ఆలోచన చేయాలి. ఈనాడు కూడా నీ ధర్మకార్యములు, నీ ప్రార్థన, నీ యొక్క భక్తి ఆయన సన్నిధికి చేరినప్పుడు, హల్లెలూయా, జ్ఞాపకార్థంగా చేరినప్పుడు, ఇవన్నీ ఆయన సన్నిధికి చేరినప్పుడు నువ్వు విడవబడవు. ఈ తెల్లవారుజామున ఇప్పుడు ఆ దూత, వేకువ దూత, ఆనాడు ఆ దూత ఏం చేశాడనండి, యొప్పేకు అంటే పేతురు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పంపించాడు, పేతురు దగ్గరికి. ఎందుకంటే పిల్లారా, పేతురే ఆ రోజుల్లో ఆ యొక్క వర్తమానము లేకపోతే బండ మీద సంఘమును కట్టుదు అని ఒక వాగ్దానమును పొందినవాడు కాబట్టి పేతురు దగ్గరికి ఈనాడు కూడా మనము పిల్లారా నిన్ను ఆయన కృప ద్వారా ఇక్కడికి నడిపించాడు. కాబట్టి ఇప్పుడు నీ చేసే భక్తి అంతా కూడా పైకి చేరాలి. అది చేరకపోతే ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అవి చేరినప్పుడు ఇక్కడ నుండి శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోతాం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వేమి చేయవు, పిసినారివి, లోబివి. ఏమండి? అదేమంటే నాకు అప్పులు ఉన్నాయి, అసొప్పులు ఉన్నాయి. మీరంటే మీరు కాదు, లోకంలో చాలామంది. ఏమండి? అలాగా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదో అంటే సాకులు చెప్పేవాళ్ళు, సాకులు చెప్పి తప్పించుకునేవాళ్ళు ఉంటారు. ధర్మకార్యాలు, దశంభాగములు, కానుకలు అన్నీ ఆయన సన్నిధి చేరతాయి. అన్నిటి కూడా ఆయన చేరతాయి. చేరిన దానిని బట్టే నీకు ఎత్తబడడం అనేది ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ భక్తి, నీ ధర్మకార్యాలు, కానుకలు, దశంభాగాలు అన్నీ కూడా చేరతాయి. అన్నీ అక్కడికి చేరతాయి. చూడండి, ఆయన కదిలించాయి. దూత వచ్చాడు, పేతురు దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు కూడా నీ భక్తి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు, నువ్వు చేసే క్రియలు అన్నీ కూడా పైకి తీసుకుని వెళతాయి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్య ఆకాశానికి వస్తున్నాడే ఆయన దగ్గర చేరతానే. నువ్వు చేసే ప్రతిదీ కూడా నువ్వేమనుకుంటా అంటే నేను నా సహోదరుడికి చేస్తున్నాను, నా సహోదరికి చేస్తున్నాను, వాళ్ళకి నువ్వు అనుకుంటున్నావు, అది ఆయనకి చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. ప్రతిదీ కూడా అక్కడికి చేరకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అక్కడికి ఎప్పుడు చేరదంటే నీవు సహోదరుల పట్ల సమాధానంగా లేకుండా, స్త్రీల పట్ల సరిగా లేకుండా, నీవు మనుషులు కనబరుచుకుంటూ
ఏమండి, ప్రార్థన కూడా మనుషులు కనబడుచుకుంటూ, ధర్మశాస్త్ర మనుషులు చూడాలన్నట్టుగా మనుషులు కనబడవలని నీతి కార్యాలు చేస్తూ, ఇతడు నీతిమంతుడు అని అనిపించుకోవాలని మనుషుల దృష్టిలో ఆ పేరు తెచ్చుకోవాలని మనుషులు చూస్తే చాలు అనుకొని ఎవరైతే నడుస్తుంటారో వాళ్ళ ప్రార్థన వెళ్ళదు, వారు ఎడవబడతారు, ప్రమాదంలో పడతారు. కానీ ఈ యొక్క కొర్నేలి వలె నడిచేవారి, కొర్నేలి వలె భక్తి కలిగి ప్రార్థిస్తూ, అంటే వాక్య ప్రకారం నడుస్తూ, కొర్నేలి వలె భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఏమండి ఆనాడు కొర్నేలి ఏ విధంగా అయితే పేతురు ద్వారా రక్షించబడ్డారు, పేతురు వర్తమానం ద్వారా, క్షమించండి, పేతురు వర్తమానం ద్వారా రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా ఈ వర్తమానం ద్వారా నీవు క్రియలను నీవు చేసినటువంటి ప్రతిది కూడా ఆయన సన్నిధి చేరి నీవు కూడా రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడం అనేది తెల్లవారుజామున జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో, తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి వలె భక్తిగా ఉన్నావా? సహోదరుల విషయంలో కూడా నువ్వు అలాగే మనసులో పెట్టుకుని సమాధాన పడకుండా ఉంటున్నావేమో. సహోదరులే కాదు, ఎవరి విషయంలోనైనా సరే, పనికి వెళ్ళిన చోట కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి పక్క కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, అన్నిలైనా కానీ ఎక్కడ ఎవరి విషయంలో అన్యాయం చేసినా, మోసం చేసినా, దొంగతనాలు చేసినా, ఏమి చేసినా వెళ్ళి సమాధానపడాలి. హల్లెలూయా. ధర్మకార్యాలు ఎలా చేస్తున్నావు ఆలోచన చేసుకో. ఇప్పటివరకు ఎలా చేసావు చూసుకో. నువ్వు బాగానే చేసేళ్ళను భ్రమపడే మోసపోతావు. సమాజంలో వాళ్ళు చూస్తున్నారా లేదా అని. ఇదిగో పాస్టర్ గారు, హల్లెలూయా, ఏదో 4 రోజులు ఆ కవర్లో ఈ కవర్లో పెట్టాడు, వారి తర్వాత మళ్ళీ మామూలే. ధర్మకార్యాలు లేదా ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరూ కనబడాలన్నట్టుగా చేస్తున్నావేమో. నీలో ఇంకా మోహపు చూపు పోలేదేమో. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ స్వభావాన్ని వదిలేయమని, నీ చెయ్యి నేను అభ్యంతరపరుస్తుంటే ఆ స్వభావాన్ని తీసివేయమని, వదిలేయమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో.